Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajamahendravaram. Today, I will discuss about second year, third semester, object-oriented programming using Java. In this, our next topic is how to implement the Java program and Java virtual machine. ఓకే, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా కాలేజ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ చూస్తూ అండ్ వీడియో అండ్ ఆడియో క్లాసులు వినండి. ఫస్ట్, హౌ టు ఇంప్లిమెంట్ ద జావా ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది. ఫస్ట్, ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్ ఇన్వాల్వ్స్ సిరీస్ ఆఫ్ స్టెప్స్. అంటే 3 స్టెప్స్లో మనకి ఇంప్లిమెంట్ చేస్తాము. ఫస్ట్, క్రియేటింగ్ ద ప్రోగ్రామ్, కంపైలింగ్ ద ప్రోగ్రామ్ అండ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. ఫస్ట్, హౌ టు క్రియేట్ ద ప్రోగ్రామ్. ఫస్ట్, క్రియేటింగ్ ద ప్రోగ్రామ్. We can create a program using any text editor. That means ఏదైనా అంటే మన విండోస్లో మన సిస్టంలో ఉన్న టెక్స్ట్ ఎడిటర్ని ఏదైనా సరే తీసుకోవచ్చు. దాని నోట్ ప్యాడ్ కానివ్వండి, ఎక్లిప్స్ ఎడిటర్ కానివ్వండి, ఇలా ఏదైనా ఎడిటర్ని తీసుకుని నోట్ ప్యాడ్లో అది మొత్తం ఎజ్యూమ్ దట్ వీ హ్యావ్ ఎంటర్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ని మొత్తం టెక్స్ట్ ఎడిటర్లో రాయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ టెస్ట్ అనే ప్రోగ్రామ్ తీసుకుంటే కనుక క్లాసు టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ తీసుకున్నాము, స్ట్రింగ్ ఆర్గ్స్ అని. నెక్స్ట్ దీంట్లో 3 స్టేట్మెంట్స్ తీసుకున్నాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ప్రింట్ చేస్తుంది అనమాట. మనకి సిలో ప్రింట్ఎఫ్ ఎలాగో సేమ్ అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దీంట్లో జావాలో. ఓకే, అందులో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ /n అంటే నెక్స్ట్ లైన్ అనమాట. ఓకే, ఇలా ఒక చిన్న టెక్స్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడైతే మనం జావాలో టెక్స్ట్ ఎడిటర్లో రాసామో ఆ ఎడిటర్ని సేవ్ చేసేటప్పుడు మనం డాట్ జావా తోటి సేవ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం టెస్ట్ అనే క్లాస్ తీసుకున్నాం కాబట్టి వీ మస్ట్ సేవ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఏ ఫైల్ కాల్ టెస్ట్ డాట్ జావా అని తీసుకున్నాం. ఎన్ష్యూర్ దట్ ద ఫైల్ నేమ్ కంటైన్స్ ద క్లాస్ నేమ్ ప్రాపర్లీ. మనం ఎప్పుడు కూడా ఫైల్ నేము మ్యాక్సిమం క్లాస్ నేమే ఇస్తాము. దిస్ ఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్ సోర్స్ ఫైల్. దీన్నే సోర్స్ ఫైల్ అంటాం. ఓకే, ఇది క్రియేటింగ్ ద ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం ఏదైతే ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయితే మనం రాయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ని ఒక టెక్స్ట్ ఎడిటర్ తీసుకుని, టెక్స్ట్ ఎడిటర్ అంటే నోట్ ప్యాడ్ కానివ్వండి, అదే డిఫాల్ట్గా మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో అయితే ఎక్లిప్స్ అనేది మామూలుగా ఇస్తాడు జావాకి. ఆ ఎక్లిప్స్లో కానివ్వండి రాసి దాంట్లో మనం మొత్తం ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్ రాసి డాట్ జావాతో సేవ్ చేయాలి. ఇక్కడికి మనం ప్రోగ్రామ్ని సేవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే కంపైలింగ్ ద ప్రోగ్రామ్. హౌ టు కంపైల్ ద ప్రోగ్రామ్. టు కంపైల్ ద ప్రోగ్రామ్ వీ మస్ట్ రన్ ద జావా కంపైలర్ javac with the name of the source file on the command lines such as javac test.java. అంటే ఇక్కడ మనం జావా కంపైలర్ని ఎలా యూజ్ చేస్తామంటే జావా కంపైలర్ అనేది మనం డాస్ కమాండ్స్లోకి వెళ్ళి కమాండ్ అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి అందులో మనం ఎక్కడైతే సేవ్ చేసామో అంటే ఫైల్ని జావా ఫైల్ని ఎక్కడైతే సేవ్ చేసామో ఆ ఫైలు ఉన్న ఫోల్డర్కి వెళ్ళి అక్కడ మనం జావాసి ఏ ఫైల్ అయితే ఆ ఫైల్ మన test.java అని ఇందాక ప్రోగ్రామ్ రాసాం కదా, ఆ test.java అలా జావాసి test.java అని చెప్పి ఎంటర్ చేస్తే మనకి ప్రోగ్రాము కంపైల్ అవుతుంది. అంటే టు కంపైల్ ద ప్రోగ్రామ్ వీ మస్ట్ రన్ ద జావా కంపైలర్ రన్ చేస్తుంది. నెక్స్ట్ జావాసి అని చెప్పేసి మనం ఎంటర్ చేస్తాము విత్ ద నేమ్ ఆఫ్ ద సోర్స్ ఫైల్ ఆన్ ద కమాండ్ లైన్ సచ్ యాజ్ జావాసి test.java. ఇక్కడ చూడండి డయాగ్రాము, సోర్స్ కోడ్, జావా కంపైలరు,
బైట్ కోడ్, ఇంటర్ప్రెటర్, మెషిన్ కోడ్. ఓకే, మీకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మనం ఏదైతే రాసామో దాన్ని సోర్స్ కోడ్ అంటాము. అంటే టెక్స్ట్ ఎడిటర్లో రాసిన మొత్తం కోడ్ అంతటిని మనం సోర్స్ కోడ్ అనుకుంటే, జావా కంపైలర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ బైట్ కోడ్ కింద చేంజ్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ కింద చేంజ్ చేస్తే, అంటే బైట్ కోడ్స్ అంటే ఏంటి, 1001 ఇలా బైట్ కోడ్ కింద చేంజ్ చేస్తుంది. కానీ ఇది ఇట్ ఈస్ నాట్ ఏ మెషిన్ కోడ్. ఇక్కడ బైట్ కోడ్ని మళ్ళీ ఇంటర్ప్రెటర్ అనేది ఒకటి వర్క్ చేస్తుంది. ఈ ఇంటర్ప్రెటర్ అనేది ఏం చేస్తుంది అంటే మెషిన్ కోడ్ కింద చేంజ్ చేసి మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, అదే సి ప్రోగ్రామింగ్లో అయితే, జావా ప్రోగ్రామింగ్లో అయితే ఇలా జరుగుతుంది. సోర్స్ కోడ్ని కంపైలర్ బైట్ కోడ్ కింద చేంజ్ చేసి, బైట్ కోడ్ని ఇంటర్ప్రెటర్ మెషిన్ కోడ్ కింద చేంజ్ చేస్తుంది. అదే సిలో అయితే డైరెక్ట్ కంపైలరే మెషిన్ కోడ్ కింద చేంజ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే, దీనిలో అందుకే మనం ఏంటంటే సీల్ని కంపైల్డ్ లాంగ్వేజ్ అంటాము, జావాని కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్, ఓకే అని అంటాం. నెక్స్ట్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి. ఇప్పుడు దాకా ఏంటంటే మనం కంపైల్ చేసాము, ఫస్ట్ రాసాము అంటే రైట్ చేసాము, మొత్తం టెక్స్ట్ ఎడిటర్లో సేవ్ చేసాము, ప్రోగ్రామ్ సేవ్ చేసాము, తర్వాత కంపైల్ చేసాము. ఇప్పుడు రన్ చేయడం, వీ నీడ్ టు యూజ్ ద జావా ఇంటర్ప్రిటర్ టు రన్ ఏ స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్ ఎట్ ద కమాండ్ ప్రాంప్ట్ జావా టెస్ట్. నౌ ద ఇంటర్ప్రిటర్ లుక్స్ ఫర్ ద మెయిన్ మెథడ్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ బిగాన్స్ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ హియర్. అంటే ఇప్పుడు రన్నింగ్ ద ప్రోగ్రామ్, ఇప్పుడు మనం ఏదైతే కంపైల్ చేసామో కంపైలింగ్లోనే మొత్తం మనకు ఎర్రర్స్ అన్నీ రెక్టిఫై అయిపోతాయి. ఆ తర్వాత మనం రన్ చేస్తాం. రన్ చేసేటప్పుడు కంపైలింగ్ అయితే జావా సి అని తీసుకుంటాము. ఇందులో ఏంటంటే జావా అని చెప్పేసి మనం ఇప్పుడు మెయిన్ మెథడ్లో యూజ్ చేసిన క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ తీసుకుంటాం. అంటే టెస్ట్ అనే క్లాస్ తీసుకున్నాము. ఇప్పుడు వీ నీడ్ టు యూజ్ ద జావా ఇంటర్ప్రిటర్ టు రన్ ఏ స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్ ఎట్ ద కమాండ్ ప్రాంప్ట్ జావా టెస్ట్. Now the interpreter looks for the main method in the program and begins execution from here. మెయిన్ మెథడ్లో ఉన్న క్లాస్ని తీసుకుని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇది రన్నింగ్ ఏ ప్రోగ్రామ్. అంటే మనం జావాలో ప్రోగ్రామ్ రాసి ఇంప్లిమెంట్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ రావాలంటే 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ క్రియేటింగ్ ద ప్రోగ్రామ్, కంపైలింగ్ ద ప్రోగ్రామ్ అండ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. Okay, these are the 3 steps in Java implementation. Next, Java virtual machine. What is Java virtual machine? First, all languages compilers translate source code into machine code for a specific computer. Java compiler also does the same thing. Java compiler produces an intermediate code known as bytecode for a machine that does not exist. This machine is called the Java virtual machine, and it exists only inside the computer memory. That means ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ ఆల్ లాంగ్వేజెస్ కంపైలర్స్, ఏ లాంగ్వేజ్ కంపైలర్స్ తీసుకున్నా అంటే సి కానీ C++ కానీ ఇలా ఏ లాంగ్వేజ్ కంపైలర్స్ తీసుకున్నా ట్రాన్స్లేట్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్లో చేంజ్ చేసి ఫర్ ఏ స్పెసిఫిక్ కంప్యూటర్లో చేంజ్ చేసి ఇస్తుంది. బట్ జావా కంపైలర్ ఏం చేస్తుంది, జావా కంపైలర్ కూడా సేమ్ థింగ్, కానీ సోర్స్ కోడ్ని జావా కంపైలర్ ఆల్సో డస్ ద సేమ్ థింగ్స్, అదే పని చేస్తుంది. బట్ ఏంటంటే జావా కంపైలర్ ప్రొడ్యూసెస్ అన్ ఇంటర్మీడియట్ కోడ్ నోన్ యాజ్ బైట్ కోడ్. అంటే మనకి ఇంటర్మీడియట్ కోడ్, ఒక బైట్ కోడ్ని క్రియేట్ చేసేస్తుంది. ఆ బైట్ కోడ్ మళ్ళీ మెషిన్ కోడ్ కింద చేంజ్ చేయడానికి ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే జావా కంపైలర్ ప్రొడ్యూస్ అన్ ఇంటర్మీడియట్ కోడ్ నోన్ యాజ్ బైట్ కోడ్ ఫర్ ఏ మెషిన్ కొరకు ఒక బైట్ కోడ్ని రెడీ చేస్తుంది. దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అది మనకి కనపడదు. దిస్ మెషిన్ ఈజ్ కాల్డ్ ద జావా వర్చువల్ మెషిన్. అంటే బైట్ కోడ్ని చేసిచ్చే మెషిన్ ఏమంటామంటే జావా వర్చువల్ మెషిన్ అంటాం. ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్సైడ్ ద కంప్యూటర్ మెమరీలోనే ఉంటుంది. ద ప్రాసెస్ ఆఫ్ కంపైలింగ్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ ఇంటూ బైట్ కోడ్ విచ్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ వర్చువల్ మెషిన్. అంటే
జావా ప్రోగ్రామ్ని కంపైలర్ బయట కోడ్కి చేంజ్ చేయడాన్ని జావా వర్చువల్ మెషిన్ కోడ్ అంటాము. అంటే ద ప్రాసెస్ ఆఫ్ కంపైలింగ్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్ కంపైలింగ్ జరుగుతున్నప్పుడు ఇంటూ బైట్ కోడ్లో వచ్చినప్పుడు విచ్ ఈజ్ ఆల్సో రెఫర్ టు యాజ్ ఈ బైట్ కోడ్ని ఏమంటామంటే జావా వర్చువల్ మెషిన్ కోడ్ అంటాము. ఈ ద వర్చువల్ చూడండి, డయాగ్రామ్ చూసుకోండి. జావా ప్రోగ్రామ్, జావా కంపైలర్, జావా వర్చువల్ మెషిన్ ద్వారా మనకు ఏమొస్తుంది, బైట్ కోడ్ వస్తుంది. ద వర్చువల్ మెషిన్ కోడ్ ఈజ్ నాట్ మెషిన్ స్పెసిఫిక్. ఇది ఒక మెషిన్కి అంటే ఒక సిస్టమ్ స్పెసిఫిక్గా ఉండదు. ఇదేంటి, ద మెషిన్ స్పెసిఫిక్ కోడ్ ఈజ్ జనరేటెడ్ బై ద జావా ఇంటర్ప్రిటర్ బై యాక్టింగ్ యాజ్ ఎన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద విర్చువల్ మెషిన్ అండ్ రియల్ మెషిన్. రిమెంబర్ దట్ ద ఇంటర్ప్రిటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ మెషిన్స్. ఓకే, ఇక్కడ కంపైలర్ అనేది సిస్టమ్, ఎవ్రీ సిస్టమ్కి ఒకసారి వర్క్ చేస్తుంది. బట్ ఏంటంటే మనం ఇంటర్మీడియట్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఇంటర్మీడియట్ కోడ్ అంటే జావా వర్చువల్ మెషిన్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ జావా వర్చువల్ మెషిన్ ని ఇంటర్ప్రిటర్ అనేది మెషిన్ కోడ్ కింద చేంజ్ చేస్తుంది. ఇది ఏ మెషిన్లో అయినా వర్క్ చేస్తుంది. అంటే ద వర్చువల్ మెషిన్ కోడ్ ఈజ్ నాట్ మెషిన్ స్పెసిఫిక్. ఒక మెషిన్కి స్పెసిఫిక్గా ఏమి ఉండదు. ద మెషిన్ స్పెసిఫిక్ కోడ్ ఈజ్ జనరేటెడ్ బై ద జావా ఇంటర్ప్రిటర్ జనరేట్ చేసి బై యాక్టింగ్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ కోడ్ని తీసుకుని బిట్వీన్ ద విర్చువల్ మెషిన్కి అండ్ రియల్ మెషిన్కి మధ్య ఇస్తుంది. రిమెంబర్ దట్ ద ఇంటర్ప్రిటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ మెషిన్స్. ఎవ్రీ మెషిన్లోను, అంటే ఎవ్రీ సిస్టంలోను, ఇక్కడ మెషిన్ అంటే కంప్యూటర్ సిస్టమ్, ఎవ్రీ మెషిన్లోనూ డిఫరెంట్గా ఇంటర్ప్రిటర్ ఉంటుంది. కంపైలర్ అయితే ఒకటే ఉంటుంది, ఇంటర్ప్రిటర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బైట్ కోడ్, నెక్స్ట్ డయాగ్రామ్ చూసుకోండి. బైట్ కోడ్ జావా ఇంటర్ప్రిటర్, మెషిన్ కోడ్ రియల్ మెషిన్ అనమాట. అంటే మెషిన్ కోడ్లో చేంజ్ అవుతుంది. ఇది మనకి జావా వర్చువల్ మెషిన్ అనేది ఏం చేస్తుందంటే జావా ప్రోగ్రామ్ ద్వారా కంపైలర్ ద్వారా వచ్చిన బయట కోడ్నే మనం జావా మెషిన్ కోడ్ అంటాము, జావా వర్చువల్ మెషిన్ కోడ్ అంటాము. ఈ జావా వర్చువల్ మెషిన్ కోడ్ని ఇంటర్ప్రిటర్ ఎవ్రీ మెషిన్కి డిఫరెంట్గా ఉండి మనకి ఎవ్రీ మెషిన్లోనూ వర్క్ చేస్తుంది. అందుకే మనం జావా ప్రోగ్రామ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. అంటే ఎక్కడైనా వర్క్ చేస్తుంది అంటాం. కారణం ఏంటంటే ఇంటర్ప్రిటర్ ఉన్నది కాబట్టి ఇంటర్మీడియట్ కోడ్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని జావా ఈజ్ ఎన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే దేర్ మే బి occasions when we may like our program to act in a particular way depending on the input provided at the time of execution. This is achieved in the Java programs by using what are known as command line arguments. Command line arguments are parameters that are supplied to the application program at the time of execution. We can write Java programs that can receive and use the arguments provided in the command line. Recall the signature of the main method used in example public static void main arguments. అంటే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేసే ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కూడా జావా ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ యాక్సెప్ట్ చేసే ఆర్గ్యుమెంట్స్ అనే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. దేర్ మే బి ఏంటి, వెన్ మే లైక్ అవర్ ప్రోగ్రామ్ టు యాక్ట్ ఇన్ ఏ పర్టికులర్ వేలో వెళ్తున్నాం డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్ ప్రొవైడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. దిస్ ఈజ్ అచీవ్డ్ ఇన్ జావా ప్రోగ్రామ్ by using what are known as command line arguments. Command line arguments are parameters. Command line arguments are parameters that are supplied to the application program. మనం అదే టెక్స్ట్ ఎడిటర్లో రాసే అప్లికేషన్ ప్రోగ్రామ్కి సప్లై చేసి at the time of execution ఆ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే we can write Java programs that can receive and use the arguments provided in the command లైన్లో ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ రీకాల్ ద సిగ్నేచర్ మెయిన్ మెథడ్కి అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది, అంటే స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, యాజ్ పాయింటెడ్ ఎర్లియర్ ఆర్గ్స్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ an array
of strings any arguments provided in the command line or passed to the array args as its elements. అంటే ఆర్గ్స్ అనేది మనం ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ ఇచ్చామో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఎరేని యాక్సెప్ట్ చేస్తుంది, ఎరేని కూడా పాస్ చేస్తుంది. అంటే ఎరే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వేరియబుల్ ఎలిమెంట్స్ విత్ ద సేమ్ డేటా టైప్లో ఉన్న కలెక్షన్ ఆఫ్ వేరియబుల్ ఎలిమెంట్స్ని మనం ఎరే అంటాం కదా, డేటా టైపు. As pointed earlier, args is declared as an array of strings. Any arguments provided in the command line are passed into the array. Args as its elements. Args అనేది ఇట్స్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇప్పుడు మనం దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ క్లాస్ కమాండ్ లైన్ అనే ఒక కమాండ్ లైన్ తీసుకుంటే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాం. ఇది మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ యొక్క ఎగ్జాంపుల్. అంటే దట్ మీన్స్ సింటాక్స్ అనమాట. సింటాక్స్ ఇది టోటల్గా ఏంటంటే మనకి హౌ టు ఇంప్లిమెంట్ ద జావా ప్రోగ్రామ్ అండ్ హౌ టు యూజ్ ద జావా వర్చువల్ మెషిన్. అంటే హౌ టు వర్క్ ద జావా వర్చువల్ మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసాము. నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇది టోటల్గా క్లాస్. ఓకే.